హలో లవ్లీస్, వెల్కమ్ టు షీజ్ వంకాయల. ఇవాళ మనం హొస్కోటే 4 AM బిర్యానీ తింటాకి వెళ్దాం పదండి. యాక్చువల్గా మేము వైట్ ఫీల్డ్ నుంచి స్టార్ట్ అయ్యాము. 30 minutes ట్రావెల్ టైం ఉంటుంది. యాక్చువల్గా 3:30కి స్టార్ట్ అవ్వాలి, బట్ లేట్ అయ్యి 3:45కి స్టార్ట్ అయ్యాము. సో మేము అక్కడికి వెళ్ళేసరికి 4:15 అయింది. ఈ 4 AM హొస్కోటే బిర్యానీ అంటే బెంగళూరులో మామూలు డిమాండ్ లేదు. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నంత ఈ పెద్ద పార్కింగ్ స్పేస్ అండ్ ఇంకా చుట్టుపక్కల వీళ్ళంతా కూడా బిర్యానీ తింటాకు వచ్చిన వాళ్ళు. హొస్కోటేలో చుట్టుపక్కల చాలా ఉంటాయి, కానీ ఆనంద్ దమ్ బిర్యానీ హొస్కోటేనే చాలా ఫేమస్ అన్నిట్లోకి. మనం ఆల్రెడీ 15 minutes లేట్ కాబట్టి పెద్ద క్యూ అయితే ఏమీ లేదు. 1 plate మటన్ బిర్యానీ వచ్చేసి 280 రూపీస్. ఇక్కడ మీకు ఆకలి అంత ఎక్కువ వేయకపోతే 1 plate వచ్చి 2 persons ఈజీగా తినొచ్చు. మేమైతే 2 plates ఆర్డర్ చేసి టోకెన్ తీసుకుని ఇట్లా లైన్ లో నించున్నాము. మనకైతే మటన్ బిర్యానీ ఇట్లా సర్వ్ చేస్తారు ఇక్కడ. ఈ బిర్యానీ స్టైల్ బేసిక్ గా కర్ణాటక వాళ్ళది దొన్నె బిర్యానీ. మన ఆర్డర్ తీసుకుని మనం రైట్ సైడ్ వెళ్తే అక్కడ రైతా కౌంటర్ ఉంటుంది. ఇక్కడైతే కర్ణాటక స్టైల్ రైతా మనకు సర్వ్ చేస్తారు. అంటే రైతాలో ఫుల్ గా కీరా వేస్తారు అనమాట. ఇప్పుడు ఈ బిర్యానీకి కాంబినేషన్ లాగా కర్రీస్ అండ్ ఇంకా చికెన్ కబాబ్ కూడా కొనుక్కోవచ్చు. నేనైతే 120 రూపీస్ కి 200 grams చికెన్ కబాబ్ కొన్నాను. చూసారు కదా నా ప్లేట్ అయితే ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఇంకా అయితే ఈ ఐటమ్స్ అని టేస్ట్ చేసేద్దాం. ఈ టోటల్ హొస్కోటే ప్లాన్ మా ఇద్దరిదే, సో టేస్టింగ్ టైం ఇది. మటన్ బిర్యానీ తినగానే నా ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే ప్యూర్ నార్త్ స్టైల్ అని అయితే నాకు అర్థమైంది. నెక్స్ట్ వచ్చి చికెన్ కబాబ్ ట్రై చేసాము. నాకైతే జనరల్ గా చాలా ఆయిలీగా అనిపించింది. టేస్ట్ అయితే బాగుంది. ఎస్, ఆల్రెడీ మేము బెంగళూరులో చాలా టైప్స్ ఆఫ్ దొన్నె బిర్యానీస్ అయితే టేస్ట్ చేసాము. ఇదైతే కొంచెం యూనిక్ గా ఉంది. ఇందాక నేను ఈ బిర్యానీ నార్త్ స్టైల్ అని చెప్పా కదా, ఇందులో మసాలాస్ అయితే అంత ఎక్కువగా ఉన్నాయి. ఈ బిర్యానీలో పాజిటివ్స్ వచ్చేసి క్వాంటిటీ అండి, దానిలో ఉన్న మటన్ కూడా. జనరల్ గా మనం బయట అయితే 450 రూపీస్ పే చేసినా కూడా వీ డోంట్ ఈవెన్ గెట్ 3 ప్రాపర్ పీసెస్. ఇక్కడైతే మంచిగా మటనేస్ ఇస్తారు మనకి. సెకండ్ పాయింట్ వచ్చేసి దే విల్ సర్వ్ యూ స్మోకింగ్ హాట్. థర్డ్ పాయింట్ ఇస్ డీసెంట్ టేస్ట్. ఎస్, బాగోదు అని అయితే మనం అస్సలు చెప్పాం, బాగుంటది. యా, ఈ బిర్యానీ బాగుంది. మీరు కూడా ఈసారి బెంగళూరు వస్తే ఆర్ ఆల్రెడీ బెంగళూరులో ఉంటే కనుక ఈ ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయండి. ఫుడ్ తింటాం అయిపోయాక అయితే నా 4 AM బిర్యానీ క్రేవింగ్స్ అయితే మొత్తంగా తీరిపోయింది. సో ఈ హాల్లో మనం తింటున్నాం కదా, ఆ ప్లేస్ కూడా చాలా డీసెంట్ గా ఉంది. చూసారుగా, మొత్తం యూత్ తో ఉన్నారు. దీని డిమాండ్ ఇలా ఉంటది అనమాట. సో బేసిక్ గా అందరూ వచ్చేది దేనికి అంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ కోసం అనమాట. అంటే బైక్స్ ఆర్ కార్స్ ఉన్న వాళ్ళు లాంగ్ రైడ్స్ లాగా మార్నింగే లెగిసి ఇక్కడికి వచ్చి బిర్యానీ తినడం అనే ఈ ఎక్స్పీరియన్స్ కోసం చాలా మంది వస్తారు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ బిర్యానీ సెంటర్ ఓన్లీ సండే, ట్యూస్డే అండ్ ఫ్రైడే మాత్రమే ఓపెన్ ఉంటుంది. డోంట్ మిస్ దిస్ ఎక్స్పీరియన్స్ గైస్. బెంగళూరులో ఉన్న మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఇక్కడికి తీసుకెళ్ళమని అడగండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.